రూపాయలు ఇయ్యాలే గాని ఉన్నోళ్ళకు గింత ఇచ్చిండు, లేనోళ్ళకి గింతనే ఇచ్చిండు. తమాం లేనోళ్ళకి ఇయ్యాలి. ఈ బస్సు ఎంత పిరి పెట్టిండు ఆయన. 20 రూపాయలు ఉండేలా 10 రూపాయలు చేసేది ఉండే, 30 రూపాయలన్నా 15 రూపాయలు చేసేది ఉండే. ఈ మొత్తం రాజ్యంలో పల్లెటూరులో ఏమో 50 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి ఆటోకి వస్తున్నాం మేము. సిటీలో ఏమో పిరి పెట్టిండు. ఎందుకు పెట్టిండు పిరి? ఇట్లా పిరి పెడతా అని ఎక్కిండా? 1 ఎకరం భూమి ఉన్న రైతు బంధు వద్దు, 1 గుంట ఉన్న పింఛన్ వద్దు అని పద్ధతి అది. కేసీఆర్ అంతా ముందు కొట్టిండంట. ఆయన ఇప్పుడంతా తేలుతాడంట. ఎంత తెలిపిస్తాడో ఇప్పుడు ఆయన. కాదు 4000 పింఛన్ ఇస్తామా, మీకు కాలు మొక్కుతానమ్మా, మీకు దండం పెడతానమ్మా, నాకేరమ్మా అని మొక్కినావు ఆ రోజు. 2500 రూపాయలు లేడీస్లకు ఇస్తామా అని కాలు మొక్కినావు. 2500 రూపాయలు ఎక్కడ బాయ్? 400 పింఛన్ ఎక్కడ బాయ్? ఎక్కడ పోయిందయ్యా? కేసీఆర్ అయితే ఫ్రీ స్కీములు పెట్టలేదు కదా, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ స్కీములు పెట్టలేదు. వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ ఎందుకు పెట్టిండు? ఎందుకు పెట్టిండు పిరి? ఇది పిరి ఎందుకు పెట్టిండు? ఇవాళ పిరి పెట్టిండు కానీ రేపు ఎవరిని ఎత్తి కొరకుతాడు పెట్టిండు, ఎవరు ఎత్తికే కొరకుతాడని పెట్టిండు. ఆయన కష్టం చేసి తిరుగుతాడా రేపు? ఆయన భూమి ఏమి తిరుగుతాడా? ఆయన భూమి ఉందని తిరుగుతాడా? మనకి జుట్టు కొడతాడు రేపు. మనకే కొడతాడు. అన్నిటికీ పీరం చేసి మనకే జుట్టు కొరకుతాడు.